ఇప్పుడు ఎలా ఉందక్క అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా నీకు లేడీ డ్రైవర్‌గా ఫస్ట్ నీకు మంచి పేరొచ్చింది. గుర్తింపు గూడా వచ్చింది. వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నావు? బానే ఫీల్ అవుతున్నాను సార్. అంటే సంతోషంగా ఉందా? సంతోషంగానే ఉంది. ఆ! సో, దాన్ని బట్టి నాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చేస్తే మన తెలంగాణ గవర్నమెంట్ రుణపడి ఉంటావు రుణపడి ఉంటాం మా ఫ్యామిలీ మొత్తం. ఫ్యామిలీ మొత్తం. ఎందుకంటే మన చీఫ్ మినిస్టర్ సార్ గూడా చెప్పారు. మహిళలు ఏ రంగంలోనైనా ముందుకొస్తున్నారు కదా! ముందుకొస్తున్నారు అని. వాళ్ళకి మనం సపోర్ట్‌గా ఉండాలనేసి ఒక హ్మ్. ట్యూటర్ చేయడం జరిగింది. హ్మ్. సో, అది నాకు హ్యాపీగా అనిపించింది. మొన్న సీతక్కని గూడా కలిసాను. సీతక్క గూడా ఒక ప్లాన్ చేస్తున్నారనమాట. మిగతా ఇంకా అమ్మాయిలను తీసుకురావాలి. తీసుకురావాలి. సరితకి ఒక రోల్ మోడల్ పెట్టాలి అనేసి చెప్పారు. మళ్ళా ఇంకోటేందంటే మన సురేఖ మేడం, కొండ సురేఖ మేడంతో కొండా సురేఖ కలిసాను. మేడం కలిసారు. తనకు గూడా ఈ బాధ చెప్పుకున్నాను. సో, ఆమె అనంది ఒక ఇల్లు నేనిస్తాను. వెరీ గుడ్. నాకు పేపర్స్ పెట్టండమ్మా. నేను స్పెషల్ కేస్ కింద నేను చేపిస్తానని చెప్పారు. హ్మ్. సో, ఆ అయితే ప్రాసెస్‌లో మంచి ఉన్నాను. మంచి ప్రపోజల్స్‌లో ఉన్నాయయితే. కొంచెం లేట్ అయినా గూడా నీకు మంచే జరుగుతదక్క అయితే. థాంక్ యూ అన్న. ఎందుకంటే అందరిని కలిసావు. అందరూ నీకు ప్రామిస్ చేశారు. మరి ఇప్పుడు నువ్వు కలిసిన లీడర్స్ అందరూ గూడా మంచివాళ్ళే. పేదవాళ్ళంటే కొంచెం రెస్పెక్ట్, జాలి చూపించేవాళ్ళే. కొండా సురేఖ మేడం అవ్వచ్చు, కోమటిరెడ్డి బ్రదర్స్ అవ్వచ్చు. ఇంకా సో, కొంచెం లేట్ అయినా లేట్ ప్రాసెస్ అయినా చేస్తారేమో అని కాన్ఫిడెంట్ నాకుంది మరి. అదే సార్. హ్మ్. కానీ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ నిన్ను ఆ! రిక్రూట్ చేసుకుంటది. డెఫినైట్‌లీ అదే చేసుకుంటది. కదా సార్. ఇప్పుడు ఎక్కడుంటున్నావక్క నువ్వు? నేనైతే ఇప్పుడైతే అక్క వాళ్ళ పిల్లలు స్టడీలో ఉన్నారు సార్. వాళ్ళ దగ్గర ఒక చిన్న రూమ్‌లో ఉంటున్నాను. అమ్మ, నాన్న అక్క దగ్గరున్నారు. అక్క దగ్గరున్నారు. 20 డేస్ అయిపోయింది అమ్మకి చూడలే. చూడలేదు. ఆ! ఆ! చూడాలి. ఆమెకి తెలిసింది గదా! ఇట్లా జాబ్ చేస్తుందామె అనేసి. ఆ! సో, ఆమెనొకసారి చెప్పేసి చెప్పేసి జాబొచ్చి ఇప్పుడు ఎన్ని రోజులవుతుంది జాబొచ్చి కరెక్ట్‌గా? 15 డేస్ అయితుందన్న. 15 డేస్ అవుతుంది కరెక్ట్‌గా. ఆ! 15 డేస్